Hello, welcome back to my channel. గ్రేస్ ఆలపాటి. ఒకవేళ మీరు ఫస్ట్ టైం నా ఫేస్ ని కనుక చూస్తున్నట్లయితే నా పేరు గ్రేస్ అండి. నేను ఈ ఛానల్లో లైఫ్ స్టైల్, బ్యూటీ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కాంటెంట్ చేస్తూ ఉంటాను. ఒకవేళ అందులో ఏదైనా మిమ్మల్ని ఎగ్జైట్ చేస్తూ ఉంటే టేక్ ఏ మూమెంట్ అండ్ హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్. ఇవాళ టైటిల్ అయితే చూసి మీకు అర్థమైపోయింది కదా. ఇంతకు ముందు నేను ఆల్రెడీ అమెజాన్ కి సంబంధించిన 2 వీడియోస్ అయితే చేశాను. నాకు అమెజాన్ లో జాబ్ ఎలా వచ్చింది, ఇంకోటి మీరు క్వశ్చన్స్ అడిగితే నేను వాటన్నిటికీ ఆన్సర్ చేస్తూ సెకండ్ వీడియో చేశాను. సో ఇంకొక క్వశ్చన్, దానికి ఫుల్ వీడియో పడుతుందని నేను ముందే చెప్పాను కదా. ఏంటి అంటే, అక్క మీ రెజ్యూమ్ షేర్ చేయండి, మాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పేసి. సో మీరు టైటిల్ చూసి అయితే అర్థమైపోయింది కదా. ఇవాళ నా రెజ్యూమ్ టెంప్లెట్ ఎలా ఉంది, నేను ఎలాంటి ఇన్ఫర్మేషన్ నా రెజ్యూమ్ లో ఇంక్లూడ్ చేశాను, ఆ రెజ్యూమ్ వల్ల నాకు 3 అమెజాన్ ఆఫర్స్ ఎట్లా వచ్చినాయో వీటన్నిటి గురించి డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాము. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఆల్ రైట్, నేను మాట్లాడేటప్పుడు సైడ్ లో నేను నా రెజ్యూమ్ ని కూడా అటాచ్ చేసి చూపిస్తూ ఉంటాను. నేను అది కాస్త జూమ్ చేసో లేకపోతే ఎట్లానో పెట్టి చూపిస్తూ ఉంటాను అనమాట. సో ముందైతే నా రెజ్యూమ్ ఓపెన్ చేద్దాము. బేసిక్ గా నేను కొన్ని డీటెయిల్స్ ఇస్తాను, నేను రెజ్యూమ్ ఎలా క్రియేట్ చేసుకున్నాను అనే దానికి. బేసిక్ గా ఇది నా ఓన్ టెంప్లెట్ కాదు. నేను క్యాన్వాలోకి వెళ్ళి రెజ్యూమ్ అని సెర్చ్ చేయంగా నాకు ఈ టెంప్లెట్ నచ్చింది, చాలా ఇన్ఫర్మేటివ్ గా అనిపించింది. అందుకని నేను ఆ రెజ్యూమ్, ఆ టెంప్లెట్ తీసుకొని అందులో నా డీటెయిల్స్ ని నేను ఫిల్ చేసుకున్నాను అనమాట. నాకు నచ్చినట్టుగా ఎలా ఫిల్ చేస్తే బాగుంటది అని చెప్పేసి ఆ టెంప్లెట్ లో నాకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని నేను ఫిల్ చేసుకున్నాను. కొన్ని నా పర్సనల్ డీటెయిల్స్ నేను రెజ్యూమ్ లో బ్లర్ చేసి పెడతాను, బ్లర్ గానీ లేకపోతే బ్లాక్ చేసి గానీ పెడతాను. చెప్పు పర్లేదు, పడుకో, సౌండ్ రాకుండా వెళ్తా. కాళ్ళ లోపలికి పెట్టుకో. సో నాకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ అన్ని నేను బ్లర్ కానీ బ్లాక్ కానీ చేసి పెడుతున్నాను. సో దట్ ఈస్ ఫర్ ఆబ్వియస్ రీజన్స్. సో బేసిక్ గా నేను ఎలా రాసుకున్నాను ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ లెట్ మీ ఓపెన్ మై రెజ్యూమే ఫస్ట్. ఇప్పుడు నా రెజ్యూమ్ అయితే నేను ఓపెన్ చేస్తాను. ఫస్ట్ రెజ్యూమ్ టైటిల్ కింద నా ఫుల్ నేమ్ అయితే నేను పెట్టేసుకున్నాను. దాని కింద నా అడ్రస్, కాంటాక్ట్ డీటెయిల్స్, ఈమెయిల్ ఐడి ఇచ్చాను. సో అవి మాత్రమే నేను బ్లర్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు సమ్మరీలోకి వస్తే, సమ్మరీలో మీ గోల్ ఏంటి అనేది రాయాలన్నమాట. క్లియర్ కట్ గా మీ గోల్ ఎలాంటిదైనా కానీ మీకు మీ పర్సనల్ కెరీర్ గోల్స్ ఉంటాయి కదా, దాన్ని బట్టి మీరు కొద్దిగా మాడ్యులేషన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో నేను సమ్మరీలో ఏం రాశానంటే, రిజల్ట్స్ ఓరియంటెడ్ ప్రొఫెషనల్ అసోసియేట్ విత్ ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఆఫ్ ఆప్టిమైజింగ్ ప్రాజెక్ట్ అవుట్కమ్స్, స్కిల్డ్ ఇన్ మల్టీటాస్కింగ్ అండ్ టీమ్ ప్లేయర్, సీకింగ్ ఏ ఛాలెంజింగ్ రోల్ టు రెవలేజ్ టెక్నికల్ ఎక్స్పెక్టీస్ అండ్ డ్రైవ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎక్సలెన్స్. సో ఇది నేను రాసింది అనమాట. ఇది నేను ఎలా రాసాను నాకైతే గుర్తులేదు, బట్ యూ కెన్ టేక్ ChatGPT's help here. మీకు కావాల్సిన కెరీర్ గోల్స్ ని మీరు అక్కడ చెప్తూ ChatGPTకి ఈజీగా చెప్పొచ్చు. ఏమని చెప్తారంటే, ఇప్పుడు తెలుగులో కూడా మనము తెలుగుని ఇంగ్లీష్ లో టైప్ చేసినా కూడా ChatGPT అర్థం చేసుకుంటుంది, దానికి తగినట్టుగా రిప్లై ఇస్తుంది. కాబట్టి యూ కెన్ ఈజీలీ టెల్ ChatGPT నా గోల్స్ ఇది, నేను రెజ్యూమ్ లో పెట్టుకోవడానికి నాకు ఒక సమ్మరీని క్రియేట్ చేసి ఇవ్వు అని చెప్పేస్తే ఈజీగా ChatGPT అయితే క్రియేట్ చేసి ఇచ్చేస్తుంది. మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే ఏముండదు. ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్ కనుక అయితే, ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అయితే నెక్స్ట్ కాలమ్ డైరెక్ట్ గా వర్క్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి రాయండి. ఇక్కడ నేను వర్క్ ఎక్స్పీరియన్స్ లో నాకు సంబంధించిన ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ మొత్తం ఇచ్చేసాను. ప్రీవియస్లీ నేను 4 roles లో చేశాను కాబట్టి ఆ 4 roles కి సంబంధించిన డీటెయిల్స్ అయితే నేను ఇక్కడ ఇచ్చాను అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసరికి HR అడ్మినిస్ట్రేటర్. చూడండి మీరు ఈచ్ పార్ట్ నేను ఎంత ఎలాబొరేటెడ్ గా నేను చేసిన వర్క్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు అక్కడ కనిపిస్తుంది కదా. ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ లో ఫస్ట్ టైటిల్, నా టైటిల్ ఏంటి, కామా ఏ కంపెనీలో చేశాను, లాస్ట్ లో ఆ కంపెనీలో ఎంత టెన్యూర్ వరకు చేశాను, అంటే ఎప్పటి నుంచి ఎప్పటిదాకా చేశాను, ఆ డీటెయిల్స్ అయితే నేను ఇంక్లూడ్ చేశాను. ఈ డీటెయిల్స్ నేను అంతే ఉంచేస్తున్నాను బికాజ్ ఆల్రెడీ మీకు అందరికీ నేను చెప్పేశాను. ఈ టైమ్ లైన్స్ కూడా నాకైతే పెద్ద ప్రాబ్లం లేదు, పెద్ద ఇష్యూ లేదు. కాబట్టి నేను డీటెయిల్స్ అంతే ఉంచేస్తున్నాను. జస్ట్ పర్సనల్ డీటెయిల్స్ ఒక్కటి బ్లర్ అవుట్ చేసాను అనమాట. సో ఫస్ట్ ది నేను చేసిన, నాది ఫస్ట్ ఎప్పుడు ఏది ఉండాలంటే మీ లేటెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో ఇక్కడ నా లేటెస్ట్ ఎక్స్పీరియన్స్ లో HR అడ్మినిస్ట్రేటర్, అమెజాన్ డెవలప్మెంట్ సెంటర్ అని చెప్పేసి మెన్షన్ చేశాను. టెన్యూర్ వచ్చేసరికి జూలై 2024 టు జాన్ 2025. మీరు నా ఫస్ట్ వీడియో కనుక చూసుంటే మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది, అవును అదే చేశాను అని చెప్పేసి. ఆర్ ఎల్స్ యూ కెన్ చెక్ దట్ అవుట్ ఇన్ మై లింక్డ్ఇన్ యాజ్ వెల్. సో
దానిలో డెలివర్డ్ హై ఎఫిషియన్సీ క్వాలిటీ రిపోర్ట్స్ అండ్ అడ్హియరెన్స్ అంటే నేను ఇక్కడ ఇచ్చిన పాయింట్స్ అన్ని నేను క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాశాను అనమాట. నేను చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ టాస్క్ ని నేను క్లియర్ గా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి అన్ని పాయింట్స్ వచ్చినాయి. టోటల్ మీరు చూస్తే 6 పాయింట్స్ ఉన్నాయి అనమాట. 6 పాయింటర్స్ ఉన్నాయి. ఆ 6 పాయింటర్స్ నేను పాయింటర్స్ లెక్క ఇచ్చాను టు మేక్ ఇట్ లుక్ గుడ్ అండ్ చూసిన వెంటనే క్లటర్డ్ గా కాకుండా కొద్దిగా ఆర్గనైజ్డ్ గా ఉండాలని చెప్పేసి నేను అలా ఇచ్చాను. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే నేను సేమ్ ఈ టెంప్లెట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. నా డీటెయిల్స్ ఉండవు దానిలో టెంప్లెట్ లింక్ ఇస్తాను. ఆ టెంప్లెట్ లో మీరు ఎడిట్ చేసుకోవాలి. మీరు అట్లీస్ట్ ఒక హాఫ్ డే పెట్టుకోండి రెజ్యూమ్ క్రియేషన్ కి. అండ్ మీరు జాబ్ కి అప్లై చేసేటప్పుడు ఈచ్ జాబ్ కి దానికి సంబంధించి ఏవైతే స్కిల్స్ హైలైట్ చేయాలో ఆ స్కిల్స్ ని హైలైట్ చేస్తూ మీ రెజ్యూమ్ ని ఎడిట్ చేసుకుంటూ అప్లై చేయాలి. నేను అది మీకు ఫస్ట్ వీడియోలో చెప్పాను, సెకండ్ వీడియోలో చెప్పాను, ఈ వీడియోలో కూడా చెప్తున్నాను. కాబట్టి రెజ్యూమ్ అని అయితే మీరు జాబ్ కి తగినట్టుగా ఎడిట్ చేసుకోండి. కొన్నిటికి అవసరం లేదు ఎడిషన్, బట్ జాబ్ డిస్క్రిప్షన్ ని బట్టి ఎడిట్ చేసుకుంటే మంచిది అనమాట. సో ఇక్కడ నేను 4 టైప్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ నేను క్లియర్ గా కింద యాడ్ చేశాను. నేను ఇక్కడ ఇందులో చదివి చెప్పడానికి ఏం లేదు. మీకు కావాలి అనుకుంటే పాజ్ చేసి మొత్తం చదువుకోండి నేను ఎలా రాశాను అని చెప్పేసి. బేసిక్ గా వర్క్ మీరు ఏం చేశారో మీకు తెలుస్తుంది కాబట్టి ఆ వర్క్ ని క్లియర్ గా మీరు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడమే ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. కాబట్టి నా వర్క్ ఎక్స్పీరియన్స్ అక్కడ నాకు టోటల్ 4 రోల్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆ 4 రోల్స్ అక్కడ మెన్షన్ చేశాను విత్ కంపెనీ నేమ్ అండ్ ఎవ్రీథింగ్. సో అది సంగతి. 3rd రోల్లో ఓలా ఎలక్ట్రిక్ లో చేశాను, అది రాయలేదు అక్కడ. నేను తర్వాత చూసుకొని ఎడిట్ చేసి పెట్టేశాను. ఇది ప్రీ ఎడిటెడ్ వర్షన్ కాబట్టి ఓకే. అండ్ దెన్ ఆ 4 రోల్స్ కి సంబంధించినవి అన్ని నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే విత్ టెన్యూర్ అంతా రాశాను. ఒకవేళ మీరు కనుక ఫ్రెషర్స్ అయితే వర్క్ సమ్మరీ అయిపోయిన వెంటనే రైట్ అబౌట్ యువర్ ప్రాజెక్ట్స్. మీ ప్రాజెక్ట్స్ లో మీరు టీమ్ ప్లేయర్ ఎలాగా ఉన్నారు, మీరు ఏ విధంగా ఏమేం ప్రాజెక్ట్స్ చేశారు. ఆబ్వియస్లీ ఒకవేళ మీరు డిగ్రీ చేస్తుంటే మినిమం 1 ప్రాజెక్ట్ అయితే ఉండదు, అట్లీస్ట్ 2 ప్రాజెక్ట్స్ అన్న ఉంటాయి కదా. మినీ ప్రాజెక్ట్ అని ఉంటుంది, మేజర్ ప్రాజెక్ట్ అని ఉంటుంది, చిన్న థీసిస్ పేపర్స్ అని అలా ఉంటాయి కదా. కాబట్టి వాటన్నిటిని మీరు ఈజీగా మెన్షన్ చేయండి. ఆ పేపర్ ఏంటి, దాని యొక్క సమ్మరీ ఏంటి, దాని ఇష్యూ ఏంటి, దాని అవుట్కమ్ ఏంటి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి నా ప్రాజెక్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏమి ఈ రెజ్యూమ్ లో ఉండవు. ఎక్స్పీరియన్స్ పీపుల్ కి దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ మ్యాండేటరీ ఆర్ నెసెసరీ. కాబట్టి నేను ఇక్కడ నా ప్రాజెక్ట్స్ కి సంబంధించిన ఏమీ రాయలేదు, నా ఎక్స్పీరియన్స్ ఒక్కటే పెట్టాను. కానీ మీరు కనుక ఫ్రెషర్స్ అయితే ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్లేస్ లో ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ అని రాసి కింద మీరు ఏవైతే ప్రాజెక్ట్స్ రాశారో ఆ ప్రాజెక్ట్ టైటిల్, ఆ ప్రాజెక్ట్ మీరు ఎప్పుడు చేశారో ఆ టెన్యూర్ రాయండి. దాని కింద మీరు పాయింటర్స్ ఇవ్వండి. మీ రోల్ ఏంటి, ఫస్ట్ అసలు ఆ ప్రాజెక్ట్ ఏంటి, దాని ఇష్యూ ఏంటి, దాని అవుట్కమ్ ఏంటి, ఎలా రిజాల్వ్ చేశారు, మీ టీం వర్క్ ఎలా ఉంది, ఎంత టీంతో వర్క్ చేశారు, అలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. అప్పుడు మీకు ఈజీగా మంచిగా పాయింటర్స్ కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఎన్ని ప్రాజెక్ట్స్ ఉంటే అన్ని ప్రాజెక్ట్స్ ఇంక్లూడ్ చేసుకోండి. మాక్సిమం మెయిన్ ప్రాజెక్ట్స్ ఇంక్లూడ్ చేయండి. ఓన్లీ ఒకటే ఉంది అనుకుంటే మినీ ప్రాజెక్ట్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోండి మీ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ లో. నెక్స్ట్ సో అక్కడతో నా ఫస్ట్ ఒక సైడ్ అంతా కంప్లీట్ గా అయిపోయింది నా ఎక్స్పీరియన్స్ తోనే రెజ్యూమ్ లో. సెకండ్ హాఫ్ లో మీరు రెజ్యూమ్ ని ఎంత క్లియర్ అండ్ షార్ట్ గా ఉంచితే అంత మంచిది. నేను నా ఎక్స్పీరియన్స్ ని హైలైట్ చేయాలి అనుకున్నాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ మొత్తం క్లియర్ గా రాశాను. నా అచీవ్మెంట్స్ ఏంటి అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ నేను మీకు చెప్పాలనుకుంటున్నది, మీరు ప్రాజెక్ట్స్ లో కానీ లేకపోతే మీ వర్క్ ఎక్స్పీరియన్స్ లో కానీ మీరు అచీవ్ చేసిన, కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఆన్ పేపర్ ఆ రోల్ ఉండరు, బట్ యూ లిటరలీ డూ దట్ రోల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ అనుకోండి, ఆన్ పేపర్ నేను ఒక అసోసియేట్ అంతే, లేదా సీనియర్ అసోసియేట్ అంతే. బట్ నా స్కిల్స్ ని బట్టి వాళ్ళు ఏం చేశారు, నాకు ఎస్ఎంఈకి సంబంధించిన వర్క్స్ డెలిగేట్ చేశారు అనమాట. అక్కడ మీరు దానికి సంబంధించి కూడా రాయొచ్చు. యాక్టెడ్ యాజ్ ఇంటరిమ్ ఆర్ నేను ఇక్కడ రాస్తాను స్క్రీన్ మీద, యాక్టెడ్ యాజ్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ ఫర్ దిస్ టెన్యూర్ అని చెప్పేసి రాయండి. దానికి సంబంధించి మీరు డాక్యుమెంట్స్ ఏం ప్రొవైడ్ చేయని అవసరం లేదు. యాక్టెడ్ అంటేనే అలాగా మీరు చేశారు, అది మీరు ఆన్ పేపర్ మీకు ఆ రోల్ కాదు కానీ మీరు ఆ రోల్ కి సంబంధించిన వర్క్స్ అన్ని మీరు చేశారు అని లిటరల్ మీనింగ్ అనమాట. యాక్టెడ్ అనే స్మాల్ వర్డ్ లోనే ఉంటది. కాబట్టి యాక్టెడ్ ఆఫ్ పర్టికులర్ థింగ్ ఒకవేళ మీరు చేసి ఉంటే, ఆన్ పేపర్ లో మీ రోల్ సీనియర్ అసోసియేట్, బట్ మీరు ఆఫ్ పేపర్ లో లేకపోతే ఇన్ యువర్ డే టు డే వర్క్ లో మీరు ఎస్ఎంఈగా వర్క్ చేశారు అనుకో, మీరు దాన్ని
ఇంక్లూడ్ చేయొచ్చు. మీరు ఆ వర్క్ చేసినప్పుడు మీరు ఏమేమి ప్రాసెస్ని స్ట్రీమ్ లైన్ చేశారు, ఎలాంటి ఇష్యూస్ని క్లియర్ చేశాను, మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ని ఎక్కడ మీ రెజ్యూమ్కి వెయిటేజ్ పెంచుతుందో అలాంటి పాయింట్స్ని అయితే ఇంక్లూడ్ చేసుకోండి. ఓకేనా? సో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అది ప్రాజెక్ట్లో కానీ వర్క్ ఎక్స్పీరియన్స్లో కానీ మీరు రాసేటప్పుడు అది పెట్టండి. నెక్స్ట్ నా ఎడ్యుకేషన్ నేను చాలా సింపుల్గా పెట్టేశాను. అట్లీస్ట్ నేను నా మార్క్స్ని కూడా నేను మెన్షన్ చేయలేదు. బట్ ఇట్ డి బికేమ్ ఎనీ ప్రాబ్లమ్ టు మీ ఇన్ ఎనీ వేర్ ఎడ్యుకేషన్. ఇది ఒకటి నేను బ్లర్ చేస్తాను నేను ఎక్కడ చదివాను అనేది. ఎస్, ఐ విల్ బ్లర్ ఇట్ అవుట్. నా కాలేజ్ నేమ్ బేసిక్గా నేను బీటెక్ చేశాను ట్రిప్లీలో, మా హోమ్ టౌన్లోనే చేశాను అనమాట. సో నేను అందులో నేను ఏం ప్రాజెక్ట్ చేశాను, నా ప్రాజెక్ట్కి సంబంధించింది నేను అక్కడ రాశాను అనమాట. ఆ డీటెయిల్స్ కింద రాసింది ఏంటియో ఉంచేస్తాను. నెక్స్ట్ దానికి బీటెక్ అది నా మెయిన్ డిగ్రీ అనమాట. దానికి ముందు నేను డిప్లొమా చేశాను సేమ్ ట్రిప్లీలో. ఆ ట్రిప్లీలో నేను చేసిన థీసిస్ అంటే ఏం లేదు, ప్రాజెక్ట్ అని చెప్పేసేయచ్చు. నేను దానికి థీసిస్ అని రాశాను, దట్స్ ఇట్. ఆ ప్రాజెక్ట్ అట్లా చేశాను అని చెప్పేసి కింద రాశాను అనమాట. ఇంకా సో దట్స్ ఇట్, అంతకుమించి ఏం అవసరం లేదు. మీ గురించి మీరు ఆల్రెడీ మీ వర్క్ ఎక్స్పీరియన్స్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీ గోల్స్ ఏంటో మీ సమ్మరీలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీ ఎడ్యుకేషన్, ఎందుకంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఆ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చేసారు. ఇంకా మీకు ఏమన్నా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనుకుంటే ఇవ్వండి. బట్ ఐ వుడ్ సజెస్ట్ యూ టు గివ్ ఓన్లీ. ఎంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటే అంత మంచిది అనమాట. నేను ఇక్కడ ఎక్కువ లెటర్స్ పెట్టకుండా జస్ట్ చిన్న పాయింటర్స్ ఇచ్చి నాకు ఏమేమి వచ్చో రాశాను అనమాట. అడిషనల్ ఇన్ఫర్మేషన్ లో ఒకవేళ మీరు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సైడ్ అయితే మీరు దాన్ని ఇంకా ఎలాబరేట్ చేయొచ్చు, లేకపోతే సర్టిఫికేషన్స్ అని చెప్పేసి అలా రాయొచ్చు అనమాట. ఇంకా మీ క్రియేటివిటీని బట్టి ఉంటుంది అంతే. అడిషనల్ టెక్నికల్ స్కిల్స్ లో నాకు MS ఆఫీస్, రోబోటిక్స్, CAD, CH అని రాశాను. బట్ దట్ డజంట్ మ్యాటర్. నన్ను అయితే ఏ ఇంటర్వ్యూలు దానికి సంబంధించి ఎలాంటి క్వశ్చన్ అడగలేదు, ఎందుకంటే నేను ఇప్పటిదాకా చేసింది అన్ని నాన్ IT రూల్స్ కాబట్టి. నెక్స్ట్ లాంగ్వేజ్ మెన్షన్ చేస్తే చాలా మంచిది, అది కూడా కొన్నిసార్లు ప్లస్ పాయింట్ అవుతుంది. నాకు స్పోకెన్ నార్మల్ కమ్యూనికేషన్ లాంగ్వేజెస్ గురించి చెప్తున్నాను ఇక్కడ. నాకు ఇంగ్లీష్ వచ్చు, హిందీ వచ్చు, తెలుగు వచ్చు, కంప్లీట్ గా వచ్చు, ఫుల్ ఫ్లెడ్జెడ్ గా. సో అది రాశాను అనమాట. ఒకవేళ మీకు టెక్నికల్ సర్టిఫికేషన్స్ ఏమన్నా ఉంటే సర్టిఫికేషన్ ప్లేసెస్ లో అది రాయొచ్చు. నేను రోబోటిక్స్ మీద ఒక చిన్న సర్టిఫికేషన్ చేశాను, నాకు ఇప్పుడు గుర్తు కూడా లేదు ఏం చేశాను, నన్ను అడగమాకండి. అండ్ కొంతమంది కోర్సెస్ తీసుకొని సర్టిఫికేట్స్ తెచ్చుకుంటారు, లేకపోతే AWS క్లౌడ్ మీద సర్టిఫికేషన్ ఉంటుంది, గూగుల్ క్లౌడ్ మీద సర్టిఫికేషన్ ఉంటుంది. ఇట్లా సంబంధించి కోర్సెరాలో కానీ NPTEL కానీ లేకపోతే ఈ కొన్ని ఆన్లైన్ వెబ్సైట్స్ లో సర్టిఫికేషన్స్ చేస్తూ ఉంటారు కదా. మీకు అలాంటి ఏమన్నా సర్టిఫికేషన్స్ ఉంటే ఈజీగా ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ అవార్డ్స్/యాక్టివిటీస్ మీకు ఎప్పుడైనా ఇందులో అయినా ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ లో అవార్డ్ వచ్చిందా దానికి సంబంధించి రాయండి. లైక్ ఎంప్లాయీ ఆఫ్ ద మంత్ ఇన్ సో అండ్ సో కంపెనీ ఫర్ దిస్ పీరియడ్ అని చెప్పేసి, లేకపోతే ఫర్ 3 months ఆర్ ఫర్ 1 month ఆర్ ఫర్ 6 months అట్లా అవార్డ్స్ ఇస్తూ ఉంటారు కదా. సో దానికి సంబంధించినవి మీరు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ కింద కన్క్లూజన్ లో నేను ఇక్కడ పైన ఏదైతే మెన్షన్ చేశానో నాకు నాలెడ్జ్ ఉన్నంత వరకు నేను మొత్తము ట్రూతే చెప్పాను, అందులో అబద్ధాలు ఏమీ లేవు అని చెప్పేసి రాసి కింద నా నేమ్ ని షార్ట్ ఫామ్ లో రాశాను. దట్స్ ఇట్, దట్ ఈస్ ఇట్. ఇదే నేను ఈ రెజ్యూమ్ నే లైక్ ఫర్ ఆల్ లాస్ట్ 2 years గా నేను ఈ రెజ్యూమ్ని కొంచెం మోడిఫై చేసుకుంటూ వాడుతున్నాను. నేను అప్లై చేసే జాబ్స్ని బట్టి మార్చుకుంటూ ఉంటున్నాను అనమాట. సో దట్స్ ఇట్. నేను ఈ రెజ్యూమ్కి సంబంధించిన టెంప్లెట్ లింక్ కింద ఇస్తాను. దీనికి సంబంధించిన ఫొటోస్ కూడా నేను పక్కన మీరు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడల్లా మీకు పక్కనే ఉంది. మీకు క్లియర్ కట్గా చదువుకోవాలి అనుకుంటే వీడియో పాజ్ చేసుకొని చదువుకోండి. సో ఒకవేళ మీరు దానికి మీకు అది హెల్ప్ అవుతుంది అనుకుంటే ఐఎమ్ ఓకే టు షేర్ మై రెజ్యూమే. అంటే షేర్ మై రెజ్యూమే అంటే ఇంత ఫోటోలో డాక్యుమెంట్ ప్రకారంగా ఇవ్వను ఏమో, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ అంతే. సో రెజ్యూమ్ అని చెప్పేసి మీరు అడిగిన దానికి నేను ఆల్రెడీ ఇప్పుడు ఇంకా వీడియో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాయాలి, ఏం రాయాలి అని చెప్పేసి. సో ఇప్పుడు నేను క్లియర్ కట్గా ఇన్ఫార్మ్ చేశాను కాబట్టి దీనికి సంబంధించి దీన్ని మీరు ఇన్స్పోగా తీసుకొని మీ ఓన్ రెజ్యూమ్ని మీరు క్రియేట్ చేసుకోండి. ఎప్పుడు కాపీ పేస్ట్ అనేది దట్ ఈస్ నాట్ ద థింగ్. మీ ఈ రెజ్యూమ్ని చూస్తే మీరు కనిపించాలి. ఎక్కడి నుంచో ఇది ఏంటి ఎక్స్ట్రాగా ఉంది, లేకపోతే చాలా తక్కువ ఉంది, ఎక్కడో చూసినట్టుంది అని ఉండకూడదు. ఆ రెజ్యూమ్ని చూస్తే లిటరల్లీ మీరే కనిపించాలి. ఆ రెజ్యూమ్లో మీ క్యారెక్టరైజేషన్ని అక్కడ మీరు అవుట్పుట్ వచ్చేలాగా మీరు దాన్ని క్రియేట్ చేసుకోండి. సో మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఏమన్నా ఉంటే కింద కామెంట్ చేయండి. ఐఎమ్ ఆల్వేస్ ఓపెన్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్స్. సో ఇప్పటిదాకా నన్ను కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీఆర్ సో క్లోజ్ టు 2500 సబ్స్క్రైబర్స్.
సబ్స్క్రైబర్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ త్వరలోనే ఒక చిన్న గివ్ అవే చేద్దాం అనుకుంటున్నాను. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా కానీ లేకపోతే హెల్ప్ఫుల్గా కానీ అనిపిస్తే లైక్ కొట్టండి. ఎవరికైనా ఈ వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తుంది అనుకుంటే షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బాయ్.